యవనస్తులు పాపం ఊరు నుంచి పల్లెటూరు నుంచి వచ్చి ఇంజనీరింగ్ చదవాలని, డాక్టర్ చదవాలని చెప్పి వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత బిగినింగ్ ఫస్ట్ ఇయర్ పాపం భయంగా బెరుకుగా ఉంటారు. ఏదో అయిపోతుందేమో, ఏదైనా ముడితే ఏదవుతుందో అనేసి. మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వాళ్ళని చూడాలి, అసలు వాళ్ళని ఇంకెవరు పట్టుకోలేమండి. నాకన్నా ఇంకా పెద్ద మనిషి ఎవరు లేరు అన్నట్టుగా, నా తర్వాతే హీరో, నేనే హీరో అన్నట్టుగా వాళ్ళు చేయి దాటిపోతూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ డేస్లో వాళ్ళు ఎలా వస్తారంటే, నేను ఖచ్చితంగా బీటెక్లో బాగా చదువుకోవాలి, నా చదువులో నేను బాగా మంచి మార్క్స్తో పాస్ అయ్యి నేను మంచి జాబ్ కొట్టాలి అని చెప్పి ఒక గోల్తో వాళ్ళు క్యాంపస్లోకి ఎంటర్ అవుతారండి. ఒక్కసారి అలా ఎంటర్ అయిన తర్వాత తన చుట్టూ ఉన్న పరిస్థితి తనను డైవర్ట్ చేస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో తాగమని ప్రేరేపిస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ ఏమో గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతూ ఉంటారు. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అదేదో పాపం అన్నట్టుగా, నువ్వు ఎందుకు పనికి రావన్నట్టుగా కొంతమంది యవనస్తులు మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నిన్ను ప్రేరేపించినప్పుడు మీరు వెంటనే చేయవలసిన పని ఏంటో తెలుసా? అక్కడి నుంచి పారిపోవాలి. మీరు ఎందుకోసమైతే క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారు, దేవుడు మీకు ఒక బాధ్యత పెట్టాడు. ఏంటా బాధ్యత? చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు మంచి పేరు నేను తీసుకురావాలి, వాళ్ళకు తగినట్టుగా నేను తండ్రిని సంతోషపెడుతూ జీవించాలి అని మనమందరము కూడా ముందుకు వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన చుట్టూ ఉన్న పరిస్థితి ఎప్పుడు కూడా చుట్టూ ఉన్న పరిస్థితి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మనమే ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కానీ ఆ పరిస్థితుల ప్రభావం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మన గురిని మనం తప్పిపోతాము, మన గురిలో మనము ముందుకు వెళ్ళకుండా వెనకాల పడిపోతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి.